ప్రదేశ్లోని మనాలి ప్రాంతం సహజ సౌందర్యం, మంచు పర్వతాలు, అడవులతో ప్రసిద్ధి చెందింది. అలాంటి ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో తలదాచుకున్న ఒక అద్భుత చారిత్రాత్మక క్షేత్రమే హడింబా దేవి ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో 1553లో రాజా బహదూర్ సింగ్ నిర్మించారు. ప్రత్యేకమైన పగోడా శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం 3 అంతస్తుల చెక్కతోపులు, వాటి పైకప్పు చివరగా ఒక తామ్ర శిఖరంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నిర్మాణం కారణంగానే ఈ ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీకు తెలుసా, ఈ హడింబా దేవి ఆలయం మహాభారతంలోని ఓ ఆసక్తికరమైన పాత్రతో అనుబంధమై ఉంది. మహాభారతంలో భీముడు తన శత్రువైన హిడింబా అనే రాక్షసుడిని ఓడించి అతని చెల్లెలైన హడింబా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె భీముని భార్యగా, ఘటోత్కచుడి తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఏవైనా విగ్రహాలు లేకుండా దేవి పాదముద్రలతో కూడిన ఒక మహారాయి ప్రతిష్ఠించబడింది. భక్తులు ఈ రాయిని హడింబా దేవి సాక్షాత్కారంగా పూజిస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం దుర్గాదేవి చిత్రాలతో అలంకరించబడింది. అంతర్గత గోడలపై హిందూ దేవతల కథలు, పురాణ గాథలు, జంతువులు, వేట ఆటలు చెక్కబడి ఉంటాయి. చెక్క శిల్పకళకు ఇది ఒక చారిత్రాత్మక ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయం చుట్టూ ఉన్న దుంగరి అడవి సీడార్ చెట్లతో నిండిపోయి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. భక్తులు దూర దూరాల నుండి వచ్చి హడింబా దేవిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఆలయం సమీపంలో ఘటోత్కచ దేవాలయం ఉంది. ఇది భీముడు హడింబా దేవి కుమారుడి అంకితం చేయబడింది. ప్రకృతి ఒడిలోను పురాణ కథల మధ్యను నిలిచిన ఈ హడింబా దేవి ఆలయం మనాలి పర్యటనలో తప్పక దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి ఆధ్యాత్మికత, చరిత్ర, శిల్పకళ అన్నీ కలిపి భక్తులకి ఒక మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఫైనల్ గా ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం మన దేశంలో ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్లు అయితే చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఈ టెంపుల్ ను ముందుగానే విజిట్ చేసింటే ట్యాగ్ చేయండి. మరన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని హిస్టారికల్ కంటెంట్ వీడియోలను తప్పకుండా చూడవచ్చు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా.